ఏం లేదు. అవన్నీ కూడా అన్ని సర్దుకుని చక్కగా పనిచేస్తాయి. ఇప్పుడు ప్రతివాడికి మామూలు ఇప్పించుకుని పనిచేసేటువంటి మార్గం అది. గ్రహాలు చూస్తున్నది ప్యూన్ దగ్గర నుంచి మామూలు అంటే వాడు మన మీద ఎక్కుతారు ఆ గ్రహాలు వాళ్ళు. అది హైయెస్ట్ వీళ్ళ తాలూకు హైదరాబాద్ లో ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడేసి వచ్చేసి ఇక్కడ పనులు చేసుకుంటారు పద్ధతి. అప్పుడు వీళ్ళంతా సర్దుకుంటారు. నాడు వేరే స్టేట్కి వెళ్ళంటూ ఉంటారు ఈ గ్రహాల వాళ్ళును. వరసే పైనుంచి కిందికి. ఏది హైదరాబాద్ లో కలుసుకున్న ఆయన దగ్గర నుంచి కిందికి వస్తే వీళ్ళందరూ మనం చెప్పినట్టు వింటూ ఉంటారు. కింద ఆయన దగ్గర నుంచి పైకి వెళ్ళకూడదు. సో ఫ్రమ్ ది హైయెస్ట్ టు ది లోయెస్ట్ డోంట్ అప్రోచ్ ది హయ్యర్ ఆఫీసర్స్ త్రూ ది లోయర్ ఆఫీసర్స్. You will be in trouble. Meet the highest officer and win over him. All the lower officers will work for you. From here, start here. Yes, like that. And how is it procedure? First, you meditate. Close your eyes. You meditate your guru in each center with this symbol. And then will be a connection between your guru and yourself within a very short, incredibly short period of time. Then he will direct you and he will look to everything. You need not do anything. This is how you have to do. If you do from below until the end, you have to guard yourself and protect yourself against the many evil forces, that is instincts, reflexes and emotions and our temptations, all these things. We have to protect ourselves. From above, they will protect us. పైనుంచి మనం చేసుకుంటూ గురువుల వారిని ఇక్కడ చూసుకోవాలి ముందు మనం. తర్వాత ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఒక్కో చక్రంలో ఈ చెప్పబడిన ధ్యానంగా ఒక్కొక్క 6 నిమిషం చాలు చేస్తే ఆయనతో కొద్ది కాలంలోనే మనకి సంబంధం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అందులోంచి లోపలికి ఇట్లాగా ధారలుగా పక్కన చైతన్యం ప్రసరిస్తూ ఉన్నట్లు. ఆ పైన ఇంకా మనం చేయవలసింది ఏం లేదు. మనం అట్లాగే చూస్తూ ఉంటే మనం చేయవలసింది లోపలికి ఆయన గురువుల వారే చెప్తూ ఉంటాడు. అది నడుస్తూ ఉంటుంది. ఇది పద్ధతి. కింద నుంచి పైకెడితే గురువు వారిని చిట్ట చివరికి కలుసుకుంటాం. ఈ లోపల వీళ్ళతో మనం దొంగ యుద్ధం చేస్తూ ఉండాలి. ఒకడికి రూపాయి మామూలు ఇచ్చి, ఒకటికి 100 రూపాయల మామూలు ఇచ్చి, ఒకటికి 500 మామూలు ఇచ్చి, వాడికి రసీదు లేదు కదా వాడు మళ్ళీ పట్టుకురమ్మని ఇంకో 100 ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కోడిపేటలు ఇచ్చి వీడికి ఒక్కొక్కరికి. సో ఇట్ ఈస్ బ్యాడ్ టు అప్రోచ్ ఫ్రమ్ ది లోయర్ ఫెలోస్ టు ది హయ్యర్ ఫెలో. Approach from the higher fellow to the lower fellow. The first method is called Kaulachara. The second method is called Samayachara. Yesterday I told you. కింద నుంచి పైకి వెళ్ళటం కౌల మార్గం, పై నుంచి కింద రావటం సమయ మార్గం, సమయాచార. ఇవన్నీ సుషుమ్లోనే విత్ ఇన్ ది నేరో బోర్ కాల్డ్ సుషుమ్నా నాడి. అపాన్ ఇట్ యూ స్పాట్ దీస్ థింగ్స్ మెంటల్లీ. దట్స్ ఆల్. ఏది ఇదే. మళ్ళీ అక్కడ పైన సహస్రాలలో కూడా అదే ఉంటుంది. దీనికి అన్ని ప్రతి కవచంలోనూ కూడా ఇది ఉంటుంది. ఓవర్ ది 7th you need not do anything because seventh fellow is too aristocratic because it is yourself, therefore he cannot be located in the earlier stages. It is yourself, therefore when you locate as Inge and not Shiva. So he is concealed in you too much, just like the enemy hiding in your own house and yourself searching for him outside. ఇప్పుడు నియమాలు అన్నిట్లో భగవద్గీతలో వాటిలో చెప్పినవే. ఏది తినాలి ఏది తినకూడదు అన్నిట్లో ఒకటే. పెద్ద ప్రత్యేక నియమాలు ఉండవు. సాత్విక ఆహారం తినాలి, రజస్తమస్సులు మానేయాలి. మరి ట్రైనింగ్, డిసిప్లిన్, రెగ్యులారిటీ అండ్ డైలీ ఫాలోయింగ్ ఎ రొటీన్ అండ్ ప్రిస్క్రైబింగ్ సమ్ టైమింగ్స్ ఫర్ వాట్ యూ వాంట్ టు డూ ఫర్ 1, 2, 3 or 4 or 5 gradually increasing the number of items for which you prescribe a time. అండి మొట్టమొదట పొద్దున 6ంటికి సాయంత్రం 6ంటికి పెట్టుకున్నాం అనుకోండి. ఫస్ట్ ప్రిస్క్రైబ్ only 2 times of prayer, morning 6 and evening 6. After you get mastery over these timings, then you prescribe a third item, that is going to the class and teaching. మరి ఇప్పుడు ఇక్కడ క్లాస్లో మనం దానికోసం ప్రయత్నం చేసింది కదా. పొద్దున్న సాయంత్రం దాకా వీలైన ఐటమ్స్ కోసం చేస్తున్నాం. From 4:30 we are trying to attempt here, from morning to night.
Let us see how far we can submit ourselves to that routine after going home. And after seeing wife inviting us for dinner. ఇంటికి వెళ్ళాక ఇవన్నీ మనం ఎంతవరకు పాటించదే అప్పుడు క్రమంగా పనిచేస్తాయి అంతే, అంతకంటే ఇంకేం లేదు. అదే మనకి చేతావాలి. నౌ ది యాక్టివిటీ ఆఫ్ ది 5 senses should be mentally located in each of these chakras. It should not be jumbled. Each center should have the object of the activity of one sense organ. పంచేంద్రియములు జ్ఞానేంద్రియములు ఐదింట్లో ఒక్కొక్క చక్రము కింద నుంచి పైకి ఒక్కొక్క ఇంద్రియ ప్రవృత్తిని సూచించడం, దానిని మనం గమనించుకునే వాళ్ళం. should be located in each of the 5 lowest chakras, 5 lower chakras. దిగువ నుండి 5 చక్రముల్లో మన 5 జ్ఞానేంద్రియముల శక్తులను గమనించుకునే వాళ్ళం. The lowest, it is called, the power is called Gandha. మూలాధార, it's called Gandha. మూలాధారం అనందు ఉన్నటువంటి ఇంద్రియ శక్తి గంధం అనకూడను. గంధ means smell. The power to smell is radiated from the Mooladhara. So it is the sense activity dealing with the physical plane. The finest of the physical existence gives smell. Particles, finest particles, when they touch the nerves of the nasal membrane, we call the reaction smell. కనుక పృథ్వీ తత్వానికి సంబంధం. In the second one you find rasa or taste, the power to find the taste of anything. Sorry, here you come to the next one. Manipuraka. First is correct. The second one is called Rupa or form or shape. Akaramu. It includes కలర్ సెన్స్ ఆల్సో. రంగులను రంగులు మనం గమనిస్తున్న శక్తి కూడా ఇక్కడే ఉంటుంది, అంటే కంటికి సంబంధించింది. సో గంధ ఈజ్ స్మెల్, రూప ఈజ్ ఫారం, రస ఈజ్ టేస్ట్. ది నెక్స్ట్ ఈజ్ కాల్డ్ స్పర్శ ఆర్ ది సెన్స్ ఆఫ్ టచ్. స్పర్శేంద్రియం పనిచేసేది అక్కడి నుంచి. అండ్ ది నెక్స్ట్ ఈజ్ శబ్ద, దట్ ఈస్ సౌండ్. ది నెక్స్ట్ ఈజ్ కాల్డ్, ది సిక్స్త్ ఈజ్ కాల్డ్ మహత్ ఆర్ స్పేస్ మైండ్. స్పేస్ మైండ్, ది మైండ్ ఇన్ స్పేస్. మహత్ అంటే చోటులో ఉన్న మనస్సు, మన బుర్రలో ఉన్న మనస్సు కాకుండా చోటు మొత్తంలో ఉన్న మనస్సు. సిన్స్ అవర్ హెడ్ ఈజ్ ఇన్ స్పేస్ అండ్ సిన్స్ స్పేస్ హ్యాస్ మైండ్, అవర్ హెడ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎ లిటిల్ మైండ్ ఇన్ ఇట్. దట్ ఈస్ ది ట్రూత్. ఇట్ ఈస్ ఫాల్స్ దట్ వీ హ్యావ్ అవర్ ఓన్ మైండ్ సపరేట్.
It is only an illusion. Just as a vessel immersed in water is automatically having a little water in it because it is in water. So also our head is having in it mind because there is mind in space. చెంబు నదిలో ముంచి వదిలేస్తే చెంబులో నీళ్లు సహజంగా వచ్చినట్లు నీళ్లలో చెంబు ఉంది కనుక చెంబులో నీళ్లు ఉంటాయి. అలాగే తోటలో మనస్సు ఉంది కనుక మన బుర్రకాయలో కూడా మనస్సు ఉంటుంది కనుక ఆ చోట్లో ఉన్న మనస్సును తెలియజేస్తుంది. ఇది కనుక మొదటి నుంచి దిస్ హ్యాస్ రిలేషన్షిప్ విత్ ది యాక్టివిటీ ఆఫ్ ది నోస్. ది apparatus is nasal nerve. ముక్కులోని నరములు పనిచేసేది ఇక్కడ ఎక్కడి నుంచి పనిచేస్తాయి. తర్వాత దిస్ వర్క్స్ త్రూ ది apparatus ఆఫ్ ఐస్, కన్నులో. దిస్ వర్క్స్ త్రూ టంగ్, జిహ్వా, నాలిక. దిస్ వర్క్స్ విత్ స్కిన్, చర్మము, స్పర్శ. దిస్ వర్క్స్ విత్ ఇయర్, చెవులు. దిస్ వర్క్స్ విత్ ది గ్యాప్ బిట్వీన్ పీనియల్ గ్లాండ్ అండ్ పిట్యూటరీ బాడీ. ఇంద్రగ్రంథి వరుణ గ్రంథికి మధ్యనున్న చోటు. దట్ ఈస్ వై స్మెల్ ఈజ్ ఆఫ్ ఆల్ ది 5 స్మెల్ ఈజ్ నియరెస్ట్ టు ది ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఈ 5 వాసన అనేది పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాల్లో భౌతికమునకు చాలా దగ్గరగా ఉన్నటువంటిది. అండ్ that's why we know the colors and the shape through the eyes. That is, light is the medium. కాంతి ద్వారా ఆకారములు, రంగులు కంటి ద్వారా గుర్తిస్తున్నాం. అండ్ ది ఎలిమెంట్ ఆఫ్ ఫైర్ ఈజ్ ది కాజ్ ఫర్ దిస్. అంతే కదా మరి. సూర్యుడిలో ఉన్నటువంటి అగ్నియే తేజస్సుగా వచ్చి రంగులుగా వచ్చి మన కళ్ళలో పనిచేస్తుంది. ది ఫైర్ త్రూ ది సన్, సోలార్ ఫైర్, ఈజ్ వర్కింగ్ యాజ్ ది లైట్ టు అవర్ ఐ అండ్ ది కలర్స్, అండ్ దెన్ వీఆర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇన్ ఫారం. నెక్స్ట్ ఇన్ టేస్ట్, దిస్ చక్ర డీల్స్ విత్ ది వాటర్ కంటెంట్ ఆఫ్ అవర్ బాడీ, and water is the medium of our taste. మనకు రుచి దేని వల్ల తెలుస్తుంది? జలముల ఆధారముగా తెలుస్తుంది. And air is the medium of sense, sensation, touch. గాలి వలన మనకు వాయుదేవత వలన స్పర్శ తెలుస్తుంది. అండ్ ది హార్ట్ సెంటర్ డీల్స్ విత్ ది ఎలిమెంట్ ఆఫ్ ఎయిర్ అండ్ పల్సేషన్. అనాహత చక్రం నందు వాయుతత్వం కదా మరి, అది పనిచేస్తుంది. సౌండ్ వర్క్స్ త్రూ ఇయర్స్, ఆకాశతత్వం. సో త్రూ ఈథర్, ది కంటెంట్ ఆఫ్ స్పేస్, సౌండ్ వర్క్స్. అదే ఆకాశతత్వం వలన శబ్దం పనిచేస్తుంది. మహత్ వర్క్స్ ఓన్లీ త్రూ ది మీడియం ఆఫ్ ఇండివిజువల్ మైండ్. ది బ్యాక్గ్రౌండ్ మైండ్ రేడియేట్స్ ఆర్ పల్సేట్స్ ఇన్ ది ఇండివిజువల్ మైండ్. జస్ట్ యాజ్ TV and radio waves are caught by our machine
and we have the radio programs and TV programs seen and listened by us. రేడియో, టెలివిజను తరంగములు మహాకాశములో ప్రయాణం చేస్తుండగా మనం పెట్టుకున్న రేడియో, టెలివిజన్ పెట్టెలలో వారిని పట్టుకొని ఎట్లు గమనిస్తున్నామో అట్లే పంచేంద్రియముల ద్వారా ఈ 5 ప్రవృత్తులను అనుభవిస్తున్నాము. హియర్ ఎండ్స్ ది లెసన్ ఆఫ్ ది 6 చక్రాస్ ఫర్ దిస్ సీజన్. అంటే తంత్రాన్ని గురించి 2 ముక్కలు చెప్పాను ఇక్కడ. నౌ ఏ ఫ్యూ వర్డ్స్ అబౌట్ తంత్ర. Generally, the word tantra is used to denote a particular branch of literature. సామాన్యముగా తంత్రములు అనగా ఒక జాతికి చెందిన శాస్త్రీయ గ్రంథజాలమని అర్థం. ఇవి ఎన్ని ఉన్నవి? అను ప్రశ్నకు 64 ఉన్నవి అని ప్రతి తంత్ర గ్రంథమునందును సమాధానం. If you question how many tantras are there, in every tantric book you find that there are 64 tantras. చతుషష్ట్యా తంత్రై శంకరాచార్యులు చతుషష్టి తంత్రంలో అన్నాడు. And if you try to locate the books, you will go into confusion, because there are at least 6,400 books till now, not less than that. చాలా ఎక్కువ ఉన్నాయి ఇంతకన్నా గ్రంథాలు. అంచేత ఇందులో మూల గ్రంథాలు ఏవి అనే సందేహం కలుగుతుంది. కానీ ఒకటి, దాని ఎవడైనా తంత్ర గ్రంథాన్ని రాయొచ్చు, ఎవడైనా బోధించవచ్చు, ఎవడైనా నేర్చుకోవచ్చు. దాని క్రమం తెలిస్తే అసలు రహస్యం అది. ఇఫ్ యు నో ది సీక్రెట్, ఎనీ వన్ కెన్ రైట్ ఎ బుక్, ఎ స్టాండర్డ్ వర్క్ ఆన్ తంత్ర, అండ్ టీచ్ ప్రాపర్లీ and receive properly. You can tomorrow write a good book on tantra explaining in the language of the century. And even in that you can mention that there are 64 tantras. అందులో కూడా ఉన్న తంత్రంలో 64 అని చెప్పచ్చు. తప్పు లేదు. ఇట్స్ నాట్ రాంగ్, బికాస్ సపోజ్ దేర్ ఆర్ 20 authors writing astrological textbooks on 7 days of the week. In each book they mention that there are 7 weeks, but there are more than 7 books. 7 వారముల మీద పుస్తకం రాసిన వాళ్ళు 20 మంది ఉన్నారనుకోండి. 20 పుస్తకాలు ఉంటాయి. వారాలు 7 ఉన్నాయి, పుస్తకాలు 20 ఉన్నాయని బాధపడకూడదు మనం. కనుక వారాలంటే ఈ పుస్తకాల్లో ఉన్నవి కావు. ఈ పుస్తకాల్లో ఉన్నది వారాల గురించి. వారాలు బయట మనలో ఉన్నాయి, బయట ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ ది వీక్స్ దట్ ఆర్ దేర్ ఇన్ దీస్ బుక్స్, ఇట్ ఈస్ అబౌట్ ది వీక్స్. వీక్స్ ఆర్ దేర్ అస్ట్రానామికలీ ఇన్ సన్ అండ్ ఇన్ మూన్, దట్స్ ఆల్. అండి, ఇది గుర్తుంచుకోవాలి. అట్లాగే తంత్రాలంటే దే ఎగ్జిస్ట్ ఇన్ ది క్రియేషన్ అండ్ ఇన్ అస్ అండ్ నాట్ ఇన్ బుక్స్. దట్ ఈస్ ది సీక్రెట్ టెక్నిక్ ఇన్ దీస్ బుక్స్. తంత్రములు అనగా ఈ సృష్టిలోనూ మనలోనూ ఉంటున్నవి కానీ పుస్తకముల్లో ఉండేవి కావు. వీటి గురించి పుస్తకాల్లో ఉంటుందంటే. ది వర్డ్ తంత్ర లిటరల్లీ అండ్ ఎటిమలాజికల్లీ మీన్స్ ది ఫ్యాబ్రిక్ అండ్ ది డిజైన్ ఆఫ్ సంథింగ్. అనగా ఏ వస్తువుకైనా అల్లిక ఉంటే దాంట్లో గుడ్డ ఉందనుకోండి, ఇది తంత్రం అంటే అల్లిక అనమాట. అది
ఏదైనా అల్లిక చేసినటువంటి జల్లెడ ఉందనుకోండి, ఆ జల్లెడిని మీరు తంత్రం అనొచ్చు, అంటే అల్లిక ఉంటుంది. సో ఇట్ ఈస్ ది నెట్వర్క్ అండ్ ది డిజైన్. అది తంత్రం. తను అంటే తంతువులు అంటే ఏంటి? దారాలు. తంత్రములు అంటే దారములతో చేయబడిన అల్లిక. సో ఇట్ ఈస్ అబౌట్ ది ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ క్రియేషన్స్ దట్ దీస్ బుక్స్ టీచర్స్. అండ్ దేర్ ఆర్ 64 ఫ్యాబ్రిక్స్ ఇన్ ది క్రియేషన్, నాట్ 64 బుక్స్. సృష్టిలో 64 తంత్రాలు ఉన్నాయంటే 64 పుస్తకాలు కాదు. సృష్టిలో 64 రకాలైనటువంటి చేనేత పరిశ్రమలు ఉన్నాయి సృష్టి జరగడానికి. ఆ 64 గురించి చెబుతూ 64 తంత్రాలు అంటారు. ఇది తెలియకపోతే ఎవరికి తోచింది వాడు రాశారు, కోస్తున్నారు అనిపిస్తుంది. అదే అక్కడే we mentioned that there are 16 moon phases in the 16 syllable name of the mother goddess. Yesterday we were talking of it. Shodasi, when talking about nadis, we were telling 64 అంటే 16 పేర్లతో అక్షరాల పేర్లు ఉంటుంది. అండ్ ఈచ్ మూన్ ఫేజ్ హ్యాజ్ 4 ఈక్వల్ డివిజన్స్. అంటే ప్రతి చంద్రకళకును 4 విభాగములు ఉంటును. therefore there are 64 moon sub phases called moods. ఏమండి 64 మానసిక ప్రవృత్తులు లేదా మానసిక వికృతులు లేక వికారములు అంటారు వీటిని మూడ్స్ ఉండును. సో దే ఆర్ కాల్డ్ ది 64 తంత్రాస్. ఈ 64 చంద్రకళలు కూడా 64 తంత్రాలు. అందుకనే సౌందర్య లహరిలో ఆయన చెప్పాడు, అమ్మా ఈ సృష్టిలో 64 చంద్రకళలు 64 తంత్రములు ఉంటూ ఉండగా నువ్వు వాటన్నిటిలోనూ అంతర్యామిగా పనిచేస్తున్న 65వ తంత్రంగా ఉండి స్వతంత్రం తే తంత్రం జగతిదమవాతీతరతం అన్నాడు. చతుషష్ట్యా తంత్ర ఈస్తవ. నీవి 64 తంత్రాలు నీవు ఉంటూ ఉండగా అవి చాలక ఇందులో నువ్వు శక్తిగా పనిచేస్తూ 65వదిగా పనిచేస్తున్నావు. ఏ తంత్రానికి నువ్వు లొంగవు, స్వతంత్రం నీ తంత్రం అన్నాడు. శంకరాచార్య డిస్క్రైబ్స్ ఇన్ ది సౌందర్య లహరి, ఓ మదర్, you have 64 fabrics working as the tantras in this creation, but you are always above and beyond these. You are swatantra, that is independent of all these, because you form the very basement of this fabric and the presence in these fabrics. అది తంత్రాల గురించి. అది ఇంకా in all these tantras you have a right use of these aspects: smell, shape, taste, touch, sound and meditation. So these aspects are properly used and you are trained how to regulate them to be conducive of the upward path. మీరు ఊర్ధ్వగతికి వెళ్ళటానికి కావాల్సినటువంటి మార్గములన్నీ ఇందులో చెప్పబడతాయి. అంటే సుగంధ ద్రవ్యాలు, అత్తరు పన్నీర్ల దగ్గర నుంచి వీటికి పనికొస్తాయి. ఇది పనికిరాదు, కింద పడుకోవాలి, నేల మీద ఉప్పు పూర్చకూడదు, ఇవేం లాభం లేదు వీటిలో. సో ఈవెన్ ది cosmetics and the tasteful food and colorful pictures, paintings, art, music, all these things are useful here in this. సంగీతం, బొమ్మలు మొదలైనవి. So what we call the temples of the various cults are only products of these. So an idol or an image with a smiling face of the mother goddess and a beautiful color combination of a picture by an artist of the mother goddess, etc., all these are conducive to these things. So the origin of temples is this. దేవాలయ నిర్మాణం ఎందుకు, అందులో విగ్రహాలు ఎందుకు, ఆ విగ్రహాల మొహంలో కళ ఉంటాం ఎందుకు అంటే మనని ఈ స్థితికి తీసుకెళ్ళటానికి, వేణుని అక్కడ అగరత్తులు వెలిగించడం ఎందుకు, సాంబ్రాణి వేయటం ఎందుకు. సో వీ గివ్ ఇన్సెన్స్ దేర్. సో వీ యూజ్ ఇన్సెన్స్ అండ్ వీ యూజ్ షేప్ అండ్ దెన్
we use taste. In the name of prasada. So we should prepare it most tastefully. We can't prepare some dirty thing and call it prasada simply because we do it like that to God. So it is the total offering of the senses and their sense organs and their activities to the mother goddess so that they do not belong to us. This is Jalkul, this is what he calls the mystery temples. The use is gone and he says they will be once again opened. జ్వాలాకులుడు తన పుస్తకములన్నింటిలోనూ హెచ్చరిక చేశాడు. దేవాలయ నిర్మాణ రహస్యము ప్రపంచము కోల్పోయినది, ఇప్పుడు మరలా ఉద్ధరింపబడును అని చెప్పాడు. ఎందుకంటే ఆయనతో కొలిగ్గా 5,000 సంవత్సరాల కిందట ఉద్ధవుడు పనిచేశాడు. ఇప్పుడు మంత్రజాలంలో ఇచ్చాను అదంతా. బికాస్ 5,000 years ago Jalkul worked as a colleague of Uddhava in the temple science. So he says, now there will come in future, within a short period, the reopening of these mystery temples. For example, a householder is the one who is fully qualified to practice these things. In the celibacy, that is pre-householder state, it is a preparation only and not a realization. But as a householder only, one realizes the full benefit. బ్రహ్మచర్య ఆశ్రమంలో దీనికి ప్రిపరేషనే కానీ పరిపూర్తి లేదు. గృహస్థాశ్రమంలో పరిపూర్తి దీనికి యోగాభ్యాసానికి. అంటే దీంట్లో స్త్రీ సాంగత్యం ఉండకూడదు, పురుష సాంగత్యం ఉండకూడదు, తప్పు. ముందర మొట్టమొదటి ప్రాక్టీస్లో ఉండకూడదు. అర్లీగానే ఉంటే రోగాలు చచ్చిపోతారు. బ్రహ్మచర్యాశ్రమంలో కక్కుర్తి పెడితే గృహస్థాశ్రమంలో రోగం వల్ల బ్రహ్మచర్యం వహించవలసి వస్తుంది. ఒంట్లో నీరస ఏర్పడి ఆసుపత్రిలో ఇద్దరు చెరవతోట మందు పుచ్చుకుంటూ బలవంత బ్రహ్మచర్యం చేయాల్సి వస్తుంది బ్రహ్మచర్యంలో కక్కుర్తి పెడితే. కనుక బ్రహ్మచర్యాశ్రమంలో శుభ్రంగా ఉన్న వాళ్ళకి గృహస్థాశ్రమంలో యోగ పరిపూర్తి వస్తుంది. అది వాళ్ళు చెప్పింది. సో ఇన్ ఏ ప్రీ మ్యారిటల్ స్టేట్, ఇఫ్ వన్ ఈజ్ having self-restraint and a mastery over his senses and body, he can be a master of enjoyment and sex life also, including in the grahastha state or householder state. If one is irregular and begins to indulge and enjoy in the premarital state, then for medical purposes he has to go to the hospital when he is a householder and should be away from enjoyment because he is sick often. So law of compensation. కనుక ఈ తంత్ర గ్రంథాల్లో హస్బెండ్ అండ్ వైఫ్ లీడింగ్ ఏ లైఫ్ ఈజ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్. హౌ టు లీడ్ సెక్స్ లైఫ్, హౌ టు లివ్ హ్యాపీలీ, హౌ టు ఎంటర్టైన్ రొమాన్స్ విచ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సెక్స్. అన్ఫార్చునేట్లీ మెనీ పీపుల్ హ్యావ్ నో డిఫరెన్స్ బిట్వీన్ రొమాన్స్ అండ్ సెక్స్. తేడాకి బెల్లానికి తేడా తెలియదు. According to the science of Tantras, sex is an insult to romance because it is an ugly act which disturbs the aesthetic sense of romantic life. కొంచెం తెలియాలి. సంభోగం అనేటువంటిది సాంసారికమైన ఆనందమునకు భంగకమైనటువంటిది, కానీ సంతానానికి కావాలి.